నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనము E13 రోడ్డు ఎక్స్టెన్షన్ వైపు అయితే ఉన్నాము. ఈ E13 రోడ్డుని ఏంటంటే నవలూరు వైపు నుండి నేషనల్ హైవే 16 కి కనెక్టివిటీ కోసం ఇక్కడ ఎక్స్టెన్షన్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఈ ఎక్స్టెన్షన్ వర్క్స్ వచ్చేసి ఎయిమ్స్ హాస్పిటల్ పక్కనే ఉన్న కొండ వైపు అయితే జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్ గా మనం ఉన్న దగ్గర నుండి ఒక 300 మీటర్స్ డిస్టెన్స్ లోనే నేషనల్ హైవే 16 అయితే ఉంటుంది. ఇక్కడ నుండి హైవేకి అయితే కనెక్టివిటీ ఇస్తారు. మొత్తం ఇది 3.54 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది. ఈ ఎక్స్టెన్షన్ వర్క్స్ లో భాగంగా ఏంటంటే దీనిలో ఘాట్ రోడ్డు ఉంటుంది, అలాగే ఎలివేటెడ్ కారిడార్ కూడా నిర్మిస్తారు. నేను ఈ వీడియోలో ఈ E13 రోడ్డుకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ప్రెసెంట్ E13 రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి మీకు ఈ వీడియోలో డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. E13 రోడ్డు ఎక్స్టెన్షన్ మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో ఈ రోడ్డుని నేషనల్ హైవే 16 కి ఎలా కనెక్టివిటీ ఇస్తారో మీకు ఇక్కడ డీటెయిల్ గా చూపిస్తాను. ఈ రోడ్డును వచ్చేసి ఎర్రబాలెం వైపు నుండి ఎయిమ్స్ హాస్పిటల్ పక్క నుండి అయితే తీసుకెళ్లి నేషనల్ హైవే 16 కి కనెక్టివిటీ అయితే ఇస్తారు. ఇక్కడ ఒక రైల్వే ట్రాక్ దగ్గర ROB కూడా వస్తుంది. ఈ ROB దాటిన తర్వాత ఇక్కడ కొండ వైపు ఏంటంటే ఘాట్ రోడ్డు, ఇంకా ఏంటంటే ఎలివేటెడ్ కారిడార్ అయితే నిర్మిస్తారు. మొత్తం 3.54 కిలోమీటర్ల వరకు ఈ ఎక్స్టెన్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు ఎయిమ్స్ హాస్పిటల్ కూడా మీరు చూడొచ్చు. ఈ ఎయిమ్స్ హాస్పిటల్ కి పక్కనే ఉన్న ఈ 2 కొండల వైపు నుండే ఈ రోడ్డుని అయితే తీసుకెళ్తారు. ఇక్కడ ఎండింగ్ లో ఏంటంటే DGP ఆఫీసు, అలాగే ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ దగ్గర నుండే రైట్ సైడ్ వైపు మీరు చూడండి నేషనల్ హైవే 16 కి కనెక్టివిటీ అయితే ఇస్తున్నారు. ఎగ్జాక్ట్ గా ఇక్కడతో అయితే ఎండ్ అవుతుంది. ఇక్కడ చైనేజ్ నెంబర్ కూడా మీరు చూడొచ్చు 3+460. ఇక్కడ నుండి టాప్ వ్యూలో ఈ రోడ్డు అంతా చూడండి ఎలా కనిపిస్తుందో. ప్రెసెంట్ ఈ రోడ్డుకు సంబంధించిన పూర్తి సైట్ క్లియరెన్స్ అంతా కంప్లీట్ అయిపోయి ఎక్స్కవేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే రైట్ సైడ్ వైపు రిటైనింగ్ వాల్ కి సంబంధించిన పనులు, అలాగే పిల్లర్స్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ నుండి ఎయిమ్స్ హాస్పిటల్ ఒకవైపు, అలాగే ఇక్కడ కొండ వైపు ఉన్న E13 రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్స్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ వైపు కనిపిస్తున్న ఊరే ఎర్రబాలెం, నవలూరు విలేజెస్ అయితే ఉంటాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మొత్తం రాజధాని ప్రాంతమే. ఇక్కడ నుండి దూరంగా కనిపిస్తుంది చూసారా, అక్కడే E13 రోడ్ అయితే ఉంటుంది. అక్కడ టిట్కో హౌసెస్ ఉన్నాయి చూసారా చెరువు దగ్గర. అక్కడతో E13 రోడ్డు యాక్చువల్ రోడ్ అయితే ఎండ్ అవుతుంది. అక్కడ నుండి ఎక్స్టెన్షన్ తీసుకొచ్చి ఇక్కడ నేషనల్ హైవే 16 అయితే కనెక్టివిటీ ఇస్తారు. ప్రెసెంట్ ఈ కనెక్టివిటీలో భాగంగా ఏంటంటే ఈ రోడ్డుకి సంబంధించిన పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఈ కనెక్టివిటీ వర్క్స్ వచ్చేసి మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. యాక్చువల్ క్యాపిటల్ సిటీలో ప్లాన్ ప్రకారం ఏంటంటే ఈ రోడ్డు ఎర్రబాలెం నుండి నీరుకొండ వరకు 7.3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ఆ వర్క్స్ వచ్చేసి RVR కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఈ ఎక్స్టెన్షన్ వర్క్స్ వచ్చేసి మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఇక్కడ రైల్వే ట్రాక్ కూడా మీరు చూడొచ్చు. ఈ రైల్వే ట్రాక్ దగ్గర ఒక ROB అయితే వస్తుంది. ఆ ROB దాటిన తర్వాత నుండి ఇక్కడ నుండి రోడ్డు నిర్మించుకుంటూ వెళ్తారు. ఈ కొండ వైపు ఏంటంటే ఒక 2 కిలోమీటర్స్ వరకు ఘాట్ రోడ్ నిర్మిస్తారు. ఇంకొక కిలోమీటర్ వరకు ఏంటంటే ఎలివేటెడ్ కారిడార్ అయితే నిర్మిస్తారు. అలా పూర్తి స్థాయిలో రోడ్ అంతా కన్స్ట్రక్షన్ అయిన తర్వాత నేషనల్ హైవే 16 లోకి అయితే కనెక్టివిటీ ఇస్తారు. ఈ రోడ్డు వచ్చేసి మనకి 60 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో అయితే ఉంటుంది. ఈ ఎక్స్టెన్షన్ వచ్చేసి 50 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ నుండి చూడండి ప్రెసెంట్ వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. ఇటువైపు అంతా ఎక్స్కవేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. చాలా వరకు సైట్ క్లియరెన్స్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇక్కడ ఒక రిటైనింగ్ వాల్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ E13 రోడ్ని నేషనల్ హైవే 16 తో కనెక్టివిటీ ఇస్తే ఏంటంటే హైవే నుండి వచ్చేవాళ్ళు డైరెక్ట్ గా రాజధాని ప్రాంతంలోకి అయితే ఈజీగా వెళ్ళొచ్చు. ఇక్కడ రిటైనింగ్ వాల్ కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ కూడా చాలా వరకు జరిగినాయి. SMR డెవలపర్స్ వారి BSK ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా CRDA మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్నవారు SMR డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444.
ఈ నేషనల్ హైవేకి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఈస్ట్ ఫేస్ నుండి వచ్చే రోడ్లలో ఈ3 రోడ్డుకి అయితే కనెక్టివిటీ ఇస్తున్నారు. అలాగే ఇంతకు ముందు ఈ11 కూడా కనెక్టివిటీ అయితే ఇస్తా అని చెప్పారు. ప్రెజెంట్ దానికి సంబంధించిన అప్డేట్ అయితే లేదు. అలాగే ఈ13 రోడ్డుకి అయితే కనెక్టివిటీ ఇస్తున్నారు. ఇంకా ఈ15 రోడ్డు వచ్చేసి ఓల్డ్ మద్రాస్ హైవేకి అయితే కనెక్టివిటీ ఇస్తున్నారు. అదొచ్చేసి మంగళగిరి టౌన్‌కి అయితే కనెక్ట్ అవుతుంది. అలాగే ఇంకా ఈ ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు వచ్చి ఇలా కనెక్ట్ అవుతున్నాయి. ఇంకా నార్త్ ఫేసింగ్ రోడ్లకొచ్చేసి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే N13 రోడ్డు ఒకటే నేషనల్ హైవే 65తో అయితే కనెక్ట్ అవుతుంది. అదొచ్చేసి మనకి రాయపూడి నుండి మూలపాడు వైపు కృష్ణా నదిలో 5.2 కిలోమీటర్ల ఐకానిక్ బ్రిడ్జ్ కన్‌స్ట్రక్షన్ చేసి కనెక్టివిటీ అయితే ఇస్తారు. ఇంకా విజయవాడ వెస్ట్ బైపాస్ కూడా కనెక్ట్ అవుతుంది. అదొచ్చేసి N6 రోడ్ అంటారు. ఈ ఈ13 రోడ్డుకి మనకి నార్త్ ఫేసింగ్ నుండి వచ్చే రోడ్లు ఏమేమి కనెక్ట్ అవుతాయంటే N3B, N4, N5, N6, N7, N8, N9, N10 రోడ్ల వరకైతే కనెక్ట్ అవుతాయి. ఇలా నార్త్ ఫేసింగ్ నుండి వచ్చే రోడ్లు ఈ ఈ13 రోడ్‌తో అయితే కనెక్టివిటీ ఇస్తున్నారు. ఇలా అలాగే ఏంటంటే ఇది నేషనల్ హైవే 16కి కూడా కనెక్ట్ అవుతుంది. హైవే 16 నుండి వచ్చే వాళ్ళేంటంటే డైరెక్ట్‌గా ఈ ఈ13 రోడ్డు వైపు నుండి నార్త్ ఫేసింగ్ నుండి వచ్చే రోడ్లలో ఈ రోడ్లతో అయితే కనెక్టివిటీ అయ్యి వెళ్ళొచ్చు. ఇక్కడ నుండి చూడండి ఈ కొండ వైపు ఏంటంటే మొత్తం ఎక్స్‌కవేషన్ అయితే జరుగుతుంది. అలాగే రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇంకా ఇటువైపు ఇంకో కొండ ఉంది చూసారా? అటువైపు ఏంటంటే పిల్లర్స్ నిర్మాణ పనులైతే స్టార్ట్ అయినాయి. ఈ పిల్లర్స్‌లలో ఒక పిల్లర్‌కి ఫూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకో పిల్లర్‌కి రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే పూర్తయినాయి. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు 2 పిల్లర్‌లు ఎలా కనిపిస్తున్నాయో. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వైపు కొండ వైపు ఏంటంటే మొత్తం ఘాట్ రోడ్ వస్తుంది. అలాగే ఇటువైపు ఉన్న కొండ వైపు ఏంటంటే ఎలివేటెడ్ కారిడార్ అయితే వస్తుంది. ఇక్కడ నుండి చూడండి రోడ్డంతా ఎలా కనిపిస్తుందో. ప్రెజెంట్ ఇటువైపు అంతా పిల్లర్స్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఒక్కొక్క పిల్లర్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. ఇటువైపే ఎండింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక రోడ్డు కనిపిస్తుంది చూసారా? ఇదొచ్చేసి ఎయిమ్స్ హాస్పిటల్‌కొచ్చే రోడ్ ఇది. ఈ రోడ్డుని క్రాస్ అయ్యే ఈ హైవేకైతే కనెక్ట్ అవుతుంది. ఈ ఈ13 రోడ్డు. ఈ రోడ్డు క్రాస్ అయ్యే చోట కూడా ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ క్రాస్ అయిన తర్వాతే రైట్ సైడ్ వైపు హైవే అయితే ఉంటుంది. ఇక్కడే ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఇంకా డీజీపీ ఆఫీస్ అయితే ఉంటుంది. నేను స్టార్టింగ్‌లో మాస్టర్ ప్లాన్ మ్యాప్‌లో చూపించాను గదా! రోడ్డంతా ఎలా వస్తుందో సేమ్ అదే విధంగా ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు హైవే కూడా మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.